15వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనము. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వారికి కలిగే ఆశీర్వాదాలు ఇవి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఎవరైతే ప్రభువునికి విరుద్ధంగా పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వారు మొదటిగా కొంతకాలం సంతోషంగా ఉన్నప్పటికీ తరువాత ఎన్నో శ్రమలను అనుభవించాల్సి వస్తుంది. మరణం తర్వాత ఎప్పటికీ వారు నిత్య నరకాగ్నిలోనే ఉండాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో, లోకము నుండి వారు ప్రభువు వైపు మరల్చబడతారో వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతారు. ప్రభు ద్వారా నిత్య జీవంలోకి అంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. వారికి దుఃఖము నిట్టూర్పు ఉండదు. వారి హృదయాలు నిత్యానందంతో నింపబడతాయి. ఆ సంతోషాన్ని వారి నుండి ఎవరు తీసివేయలేరు. వారు సంతోషంగా గొప్ప ఆనందంతో ప్రభు రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. లోకానికి లోకపు కార్యాలకు ప్రాముఖ్యత ఇచ్చే వారముగా కాకుండా మీకే మొదటి స్థానాన్ని ఇస్తూ లోకము వైపు నుండి పూర్తిగా మీ వైపుకు మేము మరల్చబడాలి ప్రభువా. మీకు వ్యతిరేకమైన ఆలోచనలను, క్రియలను మాలో నుండి తీసివేయండి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను సరిచేయండి ప్రభువా. ఎటువంటి పాపానికి చోటివ్వకుండా మీకు లోబడి నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, ఇబ్బందులు అన్ని తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. లోకంలో మేము జీవించినంత కాలము మీకు లోబడి జీవిస్తూ నిత్య ఆనందంతో పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.